రెచ్చగొట్టమేంటి? ఆయన పెద్ద మనిషి అంత ఇంద్రగా మాట్లాడు. మొన్న ఎక్కడ మాట్లాడన్నాడుగా, నేను ఇలాంటి గురించి మాట్లాడను, నేను అభివృద్ధి గురించే మాట్లాడతానన్నాడు. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాడు? అప్పుడు మీ అందరికి గుర్తుందా? 24 గంటల్లో అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాం అన్నాడా లేదా? అన్నాడా లేదా? మళ్ళా ఇలాంటి మాటలు ఎవడో మాట్లాడుకోకుండా ఉండే స్థాయిలో చూపిస్తాం అన్నాడు, చూపించాడుగా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడావే పెద్ద మనిషి? నాకు అర్థం కాలేదు. ఏమండి పెమ్మసాని చంద్రశేఖర్ అప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడు. ఈజ్ గిల్టీ, ఈజ్ గిల్టీ. నేరస్తుడు, కేంద్ర మంత్రి నేరస్తుడు. అందుకే మాట రాదు. అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో. ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు, పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేశాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని. ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు గాని లేదా వంశీ ధరకు గాని ఫోన్ చేశావా, చేయలేదా? నేను లాకప్లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 2, 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటా నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం. కడుపు రగిలి మాట్లాడుతున్నా. నాకేమి పెమ్మసాని చంద్రశేఖర్ మీద నాకేం కోపం లేదు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, నాకేం కోపం ఉంటుంది చెప్పండి? నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆయన ధనవంతుని కాకపోవచ్చు. ఇవాళ నేను అభివృద్ధి గురించి మాట్లాడతాను, ఇట్లాంటి మాట్లాడినాను. ఏం పెద్ద మనిషి తరహా మాట్లాడతావయ్యా? గంగా వెంకటేశ్వర్లకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? వంశీధరకు ఫోన్ చేసినప్పుడు ఏమైంది? మా ఇంటి మీదకి జనాన్ని పంపినప్పుడు ఏమైంది? 7 గంటల 20 నిమిషాల పాటు జరుగుతుంటే పోలీసులు లాఠీ విధించలేదంటే పెమ్మసాని నీ డైరెక్షన్ లో కదా జరిగింది. ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? అడుగుతా ఉన్నా, ఇంతవరకు ఒక్కని అరెస్ట్ చేశారా? నా ఇంటి మీద దాడి చేశారు, దొమ్మి చేశారు, ఒక్కని అరెస్ట్ చేశారా అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయరు? మా ముస్తఫాని అయితే అరెస్ట్ చేస్తాను తిరుగుతారే, నన్ను అయితే అరెస్ట్ చేసి లోపల పెడతారే, నిరూపాక్ష ఇల్లు పగలగొట్టి లోపల తీసుకొస్తారే. నా ఇంటి మీద బహిరంగంగా జరిగిన దాడిలో అందరూ కనపడుతున్నా ఎందుకు అరెస్ట్ చేయరు? పెమ్మసాని జేబులో ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడ గుంటూరులో. అందుకే చెప్తున్నా పెమ్మసాని, నేను ఏ పోస్ట్ పెట్టానంటున్నారుగా, ఏమని? ఎప్పటికైనా నువ్వు శిక్షించక తప్పదు అని సంఖ్యలు వేసి పెట్టానంటున్నారు కదా, అది బొమ్మ మాత్రమే, కార్టూన్ మాత్రమే. వచ్చేది జగనన్న ప్రభుత్వం. నీకు సంఖ్యలేసి నిలబెడతాను, గుర్తుపెట్టుకోమని మనం వచ్చే సంఖ్యలేసి నిలబెడతా. పెమ్మసాని చంద్రశేఖర్, నువ్వు నేరస్తుడివి, యు ఆర్ గిల్టీ. గుండె బరువుతో చెప్తున్నా, నా ఇంటి మీద దాడి గుర్తొచ్చి చెప్తున్నా, నా కారులు పగలగొట్టిన సంఘటన చూసి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల్ని భేదించిన సంఘటనలు గుర్తొచ్చి చెప్తున్నా, యు ఆర్ గిల్టీ. నిన్ను కార్టూన్లో కాదు, రేపు చట్టబద్ధంగా సంఖ్యలేసి చూపించేంత వరకు నిద్రపోని నేను, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి వ్యక్తి హననం చేసేది? అంతకన్నా పెద్ద పెద్ద హననాలు చేస్తున్నారు వాళ్ళు. టీడీపీ కనెక్ట్స్ అని దానిలో ఇన్ని ఏ వీడియోలు పెడుతున్నారు చూడలేదా మీరు? ఐటీడీపీ అని ఎన్ని పెడుతున్నారు ఏలో చేసి, నన్ను ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. అవి మాత్రం వాళ్ళకి కనపడవు. నేను కేవలం కార్టూన్ పెట్టా అంతే, కార్టూన్ అండ్ దట్స్ ఆల్. ఇవాళకి ఉంది, నేను తీసేసాను అనుకున్నారు, నేను తీలా, వాళ్ళు తీశారు. ఇన్స్టా ఆపించాను, నా చేత నా ఇన్స్టా ఆపించారు. మళ్ళా రివ్యూ చేసి మళ్ళీ వచ్చింది, అది వేరే విషయం. భావ ప్రకటన స్వేచ్ఛ. నేనేమి నీచంగా మాట్లాడలేదే, ఆయన ఏమి కించపరిస్తే మాట్లాడలేదే. యు ఆర్ గిల్టీ అని చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నావు యు ఆర్ గిల్టీ. తప్పుకుపోవడానికి నీ పోలీస్ బలగాన్ని ఉపయోగించి తప్పుకుపోతున్నావు. వీటికి సమాధానం చెప్పు. గంగా వెంకటేశ్వరికి, ఆయన పేరేంటి, వంశీధర్కి నీ ఫోన్ వెళ్ళలేదని చెప్పు. నీకు వచ్చి దండం పెడతా, నేను కాలమే పడతా. ఏంది ఇది? అధికారం ఉంది కదా అని చెప్పేసి నన్ను చిత్రహింసలకు గురి చేస్తారా?
రాత్రి 2:30 గంటలకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టి గోడ దగ్గర కూర్చోబెట్టి నా కాళ్ళు పగలు తీసి ఇంకా కొట్లాలకు భయం వేసి కొడితే అప్పుడే హాస్పిటల్ అని చెప్పేవాడు నేను. నన్ను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నేను చెప్తున్నా, ఒక్కడైనా ఇంతవరకు వచ్చి రాంబాబు చెప్పింది తప్పన్నాడా? ఒక్క పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? చెప్పండి. నేను ఆ రోజున జనవరి 31వ తారీఖున కోర్టులో నేను స్టేట్మెంట్ ఇచ్చా. ఆ తరువాత ఒక్కరైనా వచ్చి రాంబాబు అబద్ధం ఆడాడు అని చెప్పాడు. ఇప్పుడు ఎన్నెలైంది? చెప్పలేదండి. గట్స్ లేవు. అది నిజం. పెమ్మసాని చేయించినటువంటి క్రూరం అది. అందుకే నేను రగిలి మాట్లాడుతున్నాను, అంతే తప్ప నాకేంటి పెమ్మసాని మీద నాకు కోపం. నేను ఎంత అతని ముందు ధనంలో చూస్తే సీనియర్ నవ్వచ్చు. 1000 కోట్లు ఉన్నాయి అమెరికాలో. తప్పు కదా ఇది? అన్యాయం కదా? అన్యాయం గురించి మాట్లాడకూడదా నేను? అన్యాయం గురించి చెప్పకూడదా నేను? ఏంటిది? రాత్రిపూడు చిల్లు ఎత్తుకుతారు, మహిళలను చూడుకోకుండా దబాయించి. నీ పోలీసులేనా? ఆ రామస్వామి నీవాడేనా? రామస్వామి ఆయన పేరేంటి? నారాయణ స్వామి నీవాడు. గంగా వెంకటేశ్వర నీవాడు. ఈయన పేరేంటి? వంశీధర్ నీవాడు. మీ గ్రిప్పులో పెట్టుకుని మీరు ఇళ్ల మీద దాడులు చేయించుతారా? నా మీద చేయించేసి అప్పుడప్పుడు కరుగ్గానే మాట్లాడతా. ముస్తఫా ఏం చేశాడండి? సాధు జంతువు కాదా ముస్తఫా? చెప్పండి నాకు. ఆయన తెలియపోవచ్చు. ఎవరికి? కొత్తగా వచ్చాడు కాబట్టి అమెరికా నుంచి ఈ ల్యాండ్ మీదకి. ముస్తఫా సాధు జంతువా కాదా చెప్పండి నాకు. ఈ గుంటూరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగుతున్నా. ఎప్పుడైనా ముస్తఫా కరుగ్గా మాట్లాడిన సందర్భం ఉందా? కరుగ్గా యాక్ట్ చేసే సందర్భం ఉందా? మిమ్మల్ని అసలు ఎప్పుడైనా విమర్శించే సందర్భం ఉందా? మిమ్మల్ని కూడా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. మేము తప్పకపోయినా అయ్యా బాబు అని నమస్కారం పెడతాడు. నేను శాసనసభలో కూడా చూసా. తెలుగుదేశం దగ్గర నమస్కారం పెడతాడు. అందరితో మంచిగా ఉండాలని అతని అభిప్రాయం, అతని మనస్తత్వం. అతని మీద కక్ష ఏంటి నాకు అర్థం కాలేదు. కిడ్నాప్ కేసు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, 307 పెడతారు, వెతుకుతారు, దొరికితే బహుమతి ఇస్తామంటారు. మామూలుగా వాడు రౌడీ షీటర్లను పెడతారే, ఫోటోలు పెట్టి అట్లా పెడతారా? 10 సార్లు ఎమ్మెల్యే చేశాడయా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు అతను అనుకుంటున్నారు మీరు. నేను 10 సార్లు చేశా. 10 సంవత్సరాలు నేను చేశా. 6 సార్లు నిలబడితే 10 సంవత్సరాలు చేశా. 2 సార్లు నిలబడి 10 సంవత్సరాలు చేశాడు. అతనికి ఎంత పలుకుబడిందో చెప్పండి ప్రజల్లో. అలాంటి వ్యక్తి మీద ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నాయి రాష్ట్రం నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నాయా కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు? ఇక్కడ మంత్రులు ఎవరు లేరు. ఉన్న మంత్రులు ఉన్న ఎమ్మెల్యేలు డమ్మీలు నాకు తెలుసు. అంతా పెమ్మసానిదే నడుస్తుంది. పెమ్మసాని మాత్రం మాట్లాడు. ఆయన అభివృద్ధి గురించే మాట్లాడతాడు. బయటికి మాట్లాడు కానీ తడిగుడ్డలతో గొంతులు కోసేస్తాడు. వంశీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇదో నారాయణ స్వామికి ఫోన్ చేసి, లేకపోతే ఆ గంగా వెంకటేశ్వరికి ఫోన్ చేసి తడిగుడ్డలతో గొంతులు కోసి ఆడింటి మీద దాడి, ఇంటి మీద దాడి, ఆడిని కొట్టు ఈయన్ని కొట్టు. వాట్ ఇస్ దిస్? నేను చెప్పేది ప్రతి ఒక్కటి సత్యం అని నమ్మి చెబుతున్నా. కాదు అని చెప్పండి ఆయన్ని. సత్యం అని నమ్మి, హృదయపూర్వకంగా నమ్మి చెబుతున్నా. నేను వేరే రాజకీయ ఆరోపణలు చేయడం కోసం కాదు. నా ఇంటి మీద జరిగిన దాడి గుర్తొచ్చి చెప్తున్నా. నేను నా కార్లు పగలగొట్టిన సందర్భం గుర్తొచ్చి చెప్తున్నా. పెట్రోల్ బాంబులు నా మీద వేసినప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. మధ్యలో కూర్చున్నా నేను, అమ్మాయి కూడా ఉంది. చాలా మంది ఉన్నారు. ప్రాణాలు బిగబట్ట కూర్చున్నాం. ఇల్లు తగలేస్తారని కూడా మా కబురు వచ్చింది. తగలేసినా కూడా చేసేదేమని చెప్పండి. ఈ గంగా వెంకటేశ్వర వచ్చి పారిపోమంటాను. నన్ను చావనన్నా చేస్తాను కానీ పారిపోనని చెప్పా. ఇంత గందరగోళం చేసి ఇంత అపాయకరమైన పరిస్థితుల్లోకి మమ్మల్ని ఎట్టి ఇవాళ నేను ఒక ఏఐ పోస్ట్ పెడితే ఆయనకి సంఖ్యలు వేసినట్టు సిఐడి కేసు పెట్టారు. నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్క అరెస్టేలా, ఒక్కరి మీద కేసు పెట్టాలి. అన్నీ కనపడతానే ఉన్నాయి. కళ్ళు పోయినాయి అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి.